ఆ సంవత్సరంలో శాసనసభ ఎన్నికల్లో మీరు గెలిచారు. అయితే లోక్సత్తా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లను అయితే అక్కడ చిత్తుగా ఓడించినట్టుగా మనకు తెలిసింది. దీనికి ఏం కారణమై ఉండొచ్చు? మీరు చాలా పదం ఆడారు, చిత్తుగానే. మీరంతా కలిసి పోటీ చేసి చూడండి ఒకసారి. ఈవేళ ఎలక్షన్ జరుగుతుందా, ఆక్షన్ జరుగుతుందా? మన దక్షిణాదిన ముఖ్యంగా కేరళ మినహాయిస్తే ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ. ఇది ధనిక రాజ్యం, దోపిడీ రాజ్యం. కాబట్టి ఓటుకి డబ్బెంత ఇచ్చావు, అసెంబ్లీ కావాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు, కార్పొరేషన్ కావాలంటే 2 కోట్ల 5 కోట్ల, ఈ పరిస్థితుల్లో మీరు 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఓటు కూడా కొనకుండా, అబద్ధాలు ఆడకుండా, కులం మతం చేల్చకుండా మీకు లోక్సత్తాకు వచ్చిన ఓట్లు రావడం చిన్న విషయం కాదు. ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి లోక్సత్తాకి నగరంలో. ఎంఐఎంకి ఒక చోట వచ్చినాయి కాబట్టి 7 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, లోక్సత్తాకి విస్తరించినాయి కాబట్టి 1 సీటే వచ్చింది. కాబట్టి ఇది ఏమాత్రం రాజకీయం ప్రజాస్వామ్యం తెలియని వాళ్ళు మాట్లాడుకుంటారు. చిత్తుగా ఓడారు, గొప్పగా గెలిచారు. దీనిలో గెలుపు పెద్ద గర్వపడాల్సిందే లేదు, ఓడితే సిగ్గుపడాల్సిందే లేదు. ఎలాంటి రాజకీయాన్ని కోరుకుంటున్నాం, ఎలాంటి వ్యవస్థ నిర్మాణాన్ని కోరుకుంటున్నాం? ఈ దొంగల రాజ్యాన్న, ఈ దోపిడీ రాజ్యాన్న, ఈ ధనిక రాజ్యాన్న, లేకపోతే రాజకీయమైన ఆటన, లేకపోతే మన బతుకులు బాగు చేయడం కోసం పన్నుల డబ్బులు సద్వినియోగం చేసే వ్యవస్థన? ఆ అవగాహన ఉండాలి. ఇది పోరాటం లోక్సత్తాది కాదు, జయప్రకాష్ నారాయణది కాదు, మీది, ముఖ్యంగా మీ తరానిది. మీకు ఏం కావాలంటే అదే వస్తుంది. మీకు ఇలాంటిది కావాలంటే ఇదే కొనసాగుతుంది. బ్రహ్మాండం కొనసాగిస్తున్నారు. కాదు, దీన్ని మార్చుకోవాలి మన బతుకుల కోసం.